బ్లాగ్. అండ్ ఈరోజు అయితే మనం మన నెల్లూరులో ఉన్న ఎంజీబీ మాల్ దగ్గరికి వచ్చేసాము. అయితే చాలా కాలం క్రితం దీని బ్లాగ్ అప్లోడ్ చేయడం జరిగింది, కానీ అంత క్లారిటీ లేదు. కానీ ఈరోజు క్లారిటీగా క్లియర్గా ఎంజీబీ మాల్ మొత్తం తిప్పి చూపిద్దాం అనుకుంటున్నా. ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ మాల్ అవుట్లుక్ చూసుకున్నట్లయితే మెక్డామినల్స్, కేఎఫ్సి మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. ఒకటి ఉంది ఒకటి లేదు అని కాకుండా. సో అక్కడ మన అన్నగారు ఉన్నారు. బాయ్ బ్రో. ఇంకా మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా మనం ఇక్కడైతే మనకి ఏంటంటే సినిమా థియేటర్స్ కూడా ఉంటాయన్నమాట దీనిలో. కాకపోతే మూవీ ప్లానింగ్ అయితే ఏ లేదు, అందువల్ల ఈరోజు మామూలుగా చేస్తున్నాను. సో గాయ్స్, అందరిలాగా వాయిస్ ఓవర్ ఇవ్వడం అంతగా నచ్చదు నాకు. కొన్ని సిచ్యువేషన్స్లో అనివార్య పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తుంది. కానీ మీకు ఇక్కడున్న లైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూపించాలంటే లోపలికి వెళ్ళి చూపిస్తేనే బాగుంటుంది కదా. ట్రెండ్స్ అంట. సో ఒకసారి అవుట్ వ్యూ అంతా క్లియర్గా చూడండి. సూర్యుడు అడ్డం వస్తున్నాడు, అందువల్ల అంత క్లారిటీ ఉండదు. ఇంకా లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. సో మనమైతే లోపలికి వచ్చాం. ఎంట్రీలోనే మనకి కేఎఫ్సి, అటుపక్క మెప్డి అలాంటి కొంచెం షాపింగ్ సెక్షన్. నేను వచ్చిన టైం అయితే మిట్ట మధ్యాహ్నం అనమాట. సో ఎక్కువ లైటింగ్ లేదు, అయినా క్లారిటీగా క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మనమైతే ఇంకా పైన ఏముందో చూద్దాము. సో ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తాను. సో మనకైతే మొత్తం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. యూఎస్ పోలో ఇంకా చాలా ఉన్నాయి. సో మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి పార్క్ అవెన్యూ అలా రకరకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మనం ఇక్కడ నుండి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. యాక్చువల్గా నాకు గేమ్ జోన్ ఉందో లేదో ఐడియా లేదు. మ్యాక్స్ కూడా ఉంది ఇక్కడ. మ్యాక్స్లో బట్టలు బాగుంటాయి, నచ్చుతాయి నాకు. మామూలుగా నేను షర్ట్స్, టీ షర్ట్స్ అలాంటివి అయినా కానీ మ్యాక్స్లోనే తీసుకుంటాను. సో మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. అండ్ ఇక్కడ కూడా ఫుట్వేర్ షాపా, ఫుట్వేర్స్ కూడా ఉన్నాయన్నమాట. గేమ్ జోన్ ఉంటుందారా? షూరా? గేమ్ జోన్ ఉంటే ట్రై చేయాలి గైస్. వావ్, ఎక్కడైతే మ్యాక్సిమం నేను గమనించిన దానికి 2 మ్యాక్స్, 2 ట్రెండ్స్ అలా ఉన్నాయన్నమాట. అంటే స్టోర్లో కొంచెం ఎక్కువగా ఉన్నాయి షాప్స్. ఇంకొచ్చి వచ్చేసి మనం గేమ్ జోన్ ఉందో లేదో తెలీదు, వెళ్ళి చూద్దాం. లేక అక్కడ కొంచెం మీతో మాట్లాడాలి, చాలా ఇంపార్టెంట్ అది. అక్కడికి వెళ్ళాక మాట్లాడేస్తాను. నిన్న కృష్ణ వందన అని చెప్పి మనకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేయడం జరిగింది. మీరు వీడియో తీసేటప్పుడు ఫాస్ట్గా తిప్పేస్తున్నారు, కళ్ళు బ్లర్ అయిపోతున్నాయి అని. సో మీకోసం ఈరోజు వీడియో చాలా స్టేబుల్గానే తీస్తున్నానని అనుకుంటున్నాను. సో స్పెషల్లీ మీకోసం ఈరోజు వీడియో చాలా స్టేబుల్గా తీస్తున్నాను అనుకుంటున్నాను. సో మిగతా సబ్స్క్రైబర్స్ కూడా మీరు ఏం చెప్తే అలాంటి కంటెంటే మనం వీడియోకి ట్రై చేస్తాం. ఎందుకంటే నా ముఖానికి ఇంకా అంత నేనే కంటెంట్ చూపిస్తే ఆ కంటెంట్ చూసేంత రేంజ్ రాలేదు. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉండే కంటెంటే చెప్పండి. ఖచ్చితంగా మనం వ్లాగ్ రూపంలో రికార్డ్ చేసి మీకోసం మంచి క్వాలిటీతో పెట్టడం జరుగుతుంది. గైస్, ఇంత ఎఫర్ట్ నేను పెడుతున్నాను కనుక అడుగుతున్నా, అంటే రిక్వెస్ట్ అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎందుకంటే మన ఫ్యామిలీలో 25,000 మంది దగ్గరికి వస్తా ఉన్నాము. 23K క్రాస్ అయ్యామన్నమాట. త్వరగా ఆ మార్క్ని ఫినిష్ చేసేసి మనం ఒక మైల్ స్టోన్ని అందుకునేద్దాం త్వరగా. సో అదనమాట. ఇంకా మనం ఈ మాల్కి సంబంధించి 3rd ఫ్లోర్ కూడా అయిపోయింది. ముందర మా వాడు వెళ్తున్నాడు కదా, మురళి మా ఫ్రెండ్ అనమాట. అటు సైడా? ఓకే. మూవీ థియేటర్ అనమాట. సో సినిమా థియేటర్లు ఉన్నాయని చెప్పా కదా. ఇంకెన్ని ఎంట్రన్స్లు ఉన్నారా సినిమా థియేటర్లో?
7 స్క్రీన్లు ఉన్నాయంట. ఎంతమంది కూర్చోవచ్చు? సో గైస్, ఇది వచ్చి సినిమా థియేటర్కి సంబంధించిన స్క్రీన్స్కి సంబంధించిన అనమాట, వెయిటింగ్ హాల్ లాగా. అండ్ మనకైతే ఇక్కడ ఏమేమి మూవీస్ ఉంటాయి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. ఇంకోటి వచ్చి మనం దాదాపు 5 స్క్రీన్లు ఉన్నాయనుకుంటా. 5 కదా? షూర్ కదా? 25K. సో గైస్, ఇప్పుడున్న ఫ్రస్ట్రేషన్ అయితే రాదు. నాతో పాటు మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు. మా వ్లాగ్ చేసేటప్పుడు వాడితో మాట్లాడితే మాత్రం ఏదో స్ట్రేంజర్తో మాట్లాడినట్టు బిహేవ్ చేస్తున్నాడు. ఏదో ఎంటర్టైన్ చేస్తాడు అనుకున్నా కానీ ఇంత దారుణంగా బిహేవ్ చేస్తాడని నాకు తెలీదు. అయితే ఇక్కడైతే 5 స్క్రీన్స్ ఉన్నాయి. మనం ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు నేను వచ్చిన టైంలో ప్రజెంట్ గంగూబాయి ఇంకేం సినిమాలో వాడు మాట్లాడు తెలుసు వాడు భీమ్లా నాయక్, గంగూబాయి, ఇంకోటి ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా ఉంది. థర్డ్ ఫ్లోర్ ఫసక్ అండ్ మనం 4th ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి వ్యూ చూడొచ్చు మొత్తం మాల్ ఎలా ఉందో. సో మనం 4th ఫ్లోర్లో ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దాం. పైన గేమ్ జోన్ ఉందో లేదో తెలీదు. మెయిన్ వచ్చేసి మనకి సిటీ వ్యూ అనమాట. అండ్ ఇంకోటి ఫుడ్ కోర్ట్. ఇక్కడ నుండి మనం మన సిటీ వ్యూని గమనించవచ్చు. చాలా చాలా అందంగా కనిపిస్తుంటుంది మన నెల్లూరు ఇక్కడ నుంచి. అండ్ కింద మనం రోడ్డు ఇవన్నీ నెల్లూరులోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫ్లోర్ అనమాట ఇది. చూడొచ్చు ఎలా ఉందో ఇక్కడ నుంచి వ్యూ. అండ్ ఈ వ్యూ దగ్గర నుంచి మనకి ఈ ఫుడ్ కోర్ట్ ఉందన్నమాట. అండ్ ఈ ఫుడ్ కోర్ట్లో మనం ఫుడ్ తింటూ ఆ వ్యూ ఎంజాయ్ చేస్తుంటే ఆ ఫీలింగే వేరు. ఇంకా మనం గేమ్ జోన్ ఉందో లేదో తెలీదు, వెళ్దాం. సో ఇది వచ్చి ఫుడ్ కోర్ట్ అనమాట. మార్నింగ్ వ్యూలో చాలా బాగుంది. అండ్ నైట్ వ్యూ కూడా డిఫరెంట్గానే ఉంటుంది ఖచ్చితంగా, డెఫినెట్గా. అండ్ ఇక్కడ మనం ఏదైనా ఫుడ్స్ ఇక్కడ ఆర్డర్ చేసుకొని హ్యాపీగా వచ్చి ఇక్కడ తినచ్చు. ఐస్ క్రీమ్స్, ఫుడ్, ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది. మురళి అయితే ఇక్కడ కూర్చొని ఉన్నాడు, ఏదో ఫైండ్ చేశాడంట. ఇక్కడ నుంచి డీమార్ట్ని ఫైండ్ చేశాడంట. సో గైస్, ఇక్కడ నుంచి చూస్తే మనకి డీమార్ట్ అనేది క్లియర్గా కానొస్తుంది. అండ్ ఇది మన నెల్లూరులోని డీమార్ట్. అండ్ నెల్లూరులో ఉన్న ఈ ఎంజీబీ మాల్ చాలా పెద్దది. మన తిరుపతిలో ఉన్న మాల్ కంటే కూడా చాలా పెద్దది. అండ్ తిరుపతిలో ఉండే మాల్కి వెళ్తే అది మాల్ అని ఫీలింగ్ అంత రాదు. ఇక్కడికి వస్తే మాల్ లాగా ఉంది, చాలా బాగుంది. ఇంకోటి వచ్చేసి మీకు ఇంకేదైనా మంచి ఇంట్రెస్టింగ్ విజువల్ ఉంటే చూపిస్తాను. ఒకవేళ నేను పెట్టిన ఎఫర్ట్, నేను చూపిస్తున్న విజువల్స్ అన్ని నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. నాకు కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇంకా మంచి వీడియోస్ మీ అందరి కోసం ఎప్పుడు ఇలాగే తీసుకొస్తుంటాను. సో మనకు తెలిసిన ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే గేమ్ జోన్ ఉంది.